మేడం మా బాబు అన్నం అస్సలు తినట్లేదు, నోరే తెరవట్లేదు, 2 స్పూన్లు తిన్నాక పెట్టిందంతా ఊసేస్తూ ఉంటాడు, రోజంతా వెనక పరిగెత్తాలి, అన్నం పెట్టడం ఒక యుద్ధంలాగా మారిపోతూ ఉంది, ప్రతిరోజు చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు అన్నం సరిగా తినకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఇష్టంగా అన్నం తినాలంటే ఏం చేయాలి? ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలి? ఇలాంటి ప్రశ్నలే చాలా మంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ రోజు హాస్పిటల్లో అడుగుతూ ఉంటారు. మీ బేబీతో కూడా ఫుడ్ పెట్టే విషయంలో ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారా? మరి ఈ 6 హ్యాబిట్స్ని మీరు చేంజ్ చేసుకుంటే మీ బేబీ వాళ్ళంతటా వాళ్ళే హ్యాపీగా అన్నం తింటూ వెయిట్ గెయిన్ అవుతారు. మరి ఆ 6 హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, ఏవేవి మార్చుకోవాలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. మీ బేబీకి సైంటిఫిక్ హెల్త్ గైడెన్స్ కావాలనుకుంటే ఛానల్ని మిస్ కాకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది నిజంగా యుద్ధం లాంటిదే అండి. ఒక డాక్టర్ లాగా మాత్రమే కాదు, ఇద్దరు పిల్లల తల్లిగా పిల్లలకి అన్నం పెట్టడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. కానీ ఈ కష్టమంతా దేని వలనో తెలుసా? ఫుడ్ టేస్టీగా లేకపోవడమో, పిల్లలకి ఫుడ్ అంటే ఇష్టం లేకపోవడమే కాదు, మనము ఫుడ్ పెట్టే విధానమే. మనం చేంజ్ చేసుకోవాల్సిన ఆ 6 హ్యాబిట్స్ ఏంటో చూసేద్దాం రండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీలాంటి మరింత మంది పేరెంట్స్కి వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సిన చేంజ్ ఏంటంటే ఫోర్స్ ఫీడింగ్ అస్సలు చేయకూడదండి. అసలు చేయకూడదంటే ఎలా కుదురుతుంది మేడం? బిడ్డ అన్నం తింటేనే మనశ్శాంతిగా ఉంటుంది. ఒక్క పూట బిడ్డ అన్నం తినకపోయినా తల్లికి ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. నా ఫీలింగ్ కూడా ఇదే ఒకప్పుడు. మరి ఫోర్స్ ఫీడింగ్ ఎందుకు చేయకూడదు? చేయడం వల్ల నష్టాలేంటి? ఫోర్స్ ఫీడింగ్ అంటే ఏంటంటే బేబీ వద్దని చెప్పిన తర్వాత కూడా బలవంతంగా పెట్టేయడం. అలా పెడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఫుడ్ మీద నెగిటివ్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, నెగిటివ్ ఫీలింగ్స్ని డెవలప్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైనా కూడా కావాలని అది వద్దని చెప్పాలా అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో డెవలప్ అయిపోతుంది. ప్రీవియస్ వీడియోలో ఏజ్ బేబీకి ఎంత క్వాంటిటీ పెట్టాలో కూడా చూసాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 కప్ పెట్టాలి 8 months బేబీకి అని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు 2-3 స్పూన్లు తిన్న తర్వాత ఆసక్తి తగ్గిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొక మిస్టేక్ ఏంటంటే 1/2 కప్పే పెట్టాల్సిన వయసులో ఫుల్ కప్ పెట్టేసుకొని నా బేబీ ఎక్కువ తింటే ఎక్కువ హెల్దీ అనుకొని కూడా ఫోర్స్ చేసేస్తూ ఉంటారు. ఎక్కువ ఫుడ్ అవసరం లేదు, వాళ్ళ ఏజ్కి ఎంత సరిపోతుందో అంతే చాలు. సో ఒకవేళ మనం 5 స్పూన్స్ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు 2 స్పూన్స్ తర్వాత ఆపేసినా కూడా 2-3 సార్లు ప్రయత్నించి వదిలేశారనుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవటం వలన మళ్ళీ ఆకలేసినప్పుడు తింటారు. లేదా నెక్స్ట్ ఫీడ్ వరకు కూడా మనము గ్యాప్ ఇచ్చి చూస్తే వాళ్ళలో ఆకలి ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫోర్స్ ఫీడింగ్ని మానేయాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎంత తింటారో అంతవరకే మనం చూసుకుంటే చాలు. సో మరి ఇలాంటప్పుడు బేబీ వెయిట్ లాస్ అయిపోతారా అంటే దాన్ని మనము గమనించుకోవాలన్నమాట. వెయిట్ లాస్ అయినప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచించాలి. వెయిట్ లాస్ అంటే బేబీ చిక్కిపోయాడని చెప్పేదాన్ని వినడం కాదు. మనము ఆబ్జెక్టివ్గా బేబీ వెయిట్ లాస్ అనే దాన్ని వెయింగ్ మిషన్ మీద చూసి బేబీ వెయిట్ లాస్ అయితే మాత్రమే వరి అవ్వాలి. సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అసలు పట్టించుకోకండి. వెయిట్ నిజంగానే వెయిట్ చూసినప్పుడు తగ్గుతూ ఉంటే మాత్రం పెట్టే కొంచెం ఫుడ్లోనే ఎక్కువ న్యూట్రియంట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొబైల్ లేకపోతే మా బేబీ అన్నమే తినదు మేడం. మీకు కూడా ఇదే ప్రాబ్లం కదా. ఒక 8 years బాబుని వార్డులో రౌండ్స్ వేస్తూ మార్నింగ్ ఏం తిన్నావు నాన్న అని అడిగితే నాతో మాట్లాడేటప్పుడు కూడా ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఏమో తెలియదు అన్నాడు. 8 years బాబుకు ఏం తిన్నాడో తెలియకపోవడం ఏంటని మదర్ని ఏమ్మా తిన్నాడా లేదా అని అడిగితే తిన్నాడు మేడం, ఇడ్లీలు దోశలు తిన్నాడు అనింది. మళ్ళీ ఇడ్లీ దోశ తెలీదా నీకు, ఎందుకు తెలియదని చెప్పావు అని అడిగితే ఏం చెప్తున్నాడంటే నేను మొబైల్ చూసుకుంటా ఉన్నాను, మా మమ్మీ ఏదో పెట్టింది నేను మింగేశానని. అసలు ఆ మొబైల్ చూడడం వలన వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం పిల్లలకి ఫుడ్ పెట్టామనుకోండి, వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఫుడ్తో రిలేషన్షిప్ ఏర్పడదు. మెయిన్గా వాళ్ళకి బ్రెయిన్లో అపటైట్ సిగ్నల్స్ కానీ సటైటీ సిగ్నల్స్ కానీ ఇవేవి సరిగ్గా పనిచేయవు. ఎందుకంటే మొబైల్ చూస్తున్నప్పుడు ఫుల్ దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఆ మొబైల్లో ఉన్న దాని మీదే మన బ్రెయిన్ ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఏం తింటున్నాము, దాని టేస్ట్ ఏంటి, ఎప్పుడు ఆపాలి, ఎంత ఆపాలి, ఇలాంటివి ఏం తెలీదు. సో ఈ మొబైల్ అనేది మనకు ఒక పెద్ద ఆయుధం లాగా అనుకొని మొబైల్ చేతికిచ్చేసి నోట్లో ఏదో
4 గబగబా కుక్కేస్తే బేబీ మింగేస్తున్నాడు అనుకుంటే అది లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోతుందిలే అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. డైజెషన్ అనేది నోట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రాపర్ సిగ్నల్స్ మన బ్రెయిన్ నుంచి రావాలంటే ఫుడ్ పెట్టే టైం అనేది ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి తప్ప మొబైల్ చూస్తూనో టీవీ చూస్తూనో ఇంకేదో ఉండకూడదు. మనము ఫుడ్ పెట్టేటప్పుడు ఏంటంటే పాతకాలంలో లాగా మంచిగా కథలు చెప్తా వాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మనం మాట్లాడేది కూడా ఆ ఫుడ్ గురించి, ఆ కలర్స్ గురించి, ఇంకేదో దాంట్లోనే స్టోరీస్ లాగా మనకి చిన్నప్పుడు చాలా చెప్పేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. అలా చక్కగా చెప్తూ వెళ్తుంటే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మొబైల్ ఇస్తూ మాత్రం బేబీ తినేస్తుంది కదా అని ఫుడ్ ఇవ్వకండి. మీకు అది ఈరోజు సొల్యూషన్ అనిపించినా ఫర్దర్గా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్, అపెటైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ మీద అవర్షన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ చేంజ్ వచ్చి ఫ్రీక్వెన్సీ. ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలో మన ప్రీవియస్ వీడియోలో చూసాము. మరి ఈ ఫ్రీక్వెన్సీ కోసం ఫిక్స్ అయిపోవాలని పేరెంట్స్ ఏంటంటే డైలీ 3 times ఇమ్మన్నారని, ఇంకా బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒక ఇడ్లీ పెట్టుకొని పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దాన్నే వెనకపడి పెడుతూ ఉంటే మళ్ళీ 1 గంటకి ఇంకొక మీల్ టైం అయిపోతుంది. అలా అస్సలు కుదరట్లేదు అనుకుంటారు. ఒక మీల్ పెట్టుకున్నప్పుడు ఒక టైం పెట్టుకోండి, 15 minutes, మ్యాక్సిమం ½ an hour. ఆ లోపల బేబీ ఎంత తింటే అంతే. మళ్ళీ ఇన్ బిట్వీన్ మీరు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేస్తూ పాలు తాగిపిచ్చేస్తూ పొద్దున్న తినలేదు కదా దానికి మనం ఏదో ఒక కాంపెన్సేషన్ చేసేయాలని అది ఇది ఇచ్చేసి మళ్ళీ మీల్ టైంలో మీల్ తినమంటే వాళ్ళ బుజ్జి బొజ్జల్లో ఎంత సరిపోతుందో చెప్పండి. సో ఈ మీల్ టైం అనేది, ఫ్రీక్వెన్సీ అనేదాన్ని కూడా మీరు చూసుకోవాలి. స్నాక్స్ ఇచ్చినా కూడా చాలా లిమిటెడ్గా ఉండాలి. ఎక్సెస్గా వాటర్ ఇవ్వకుండా ఇన్ బిట్వీన్ మీల్స్ చూసుకోండి. మీల్ టైం ఈజ్ ఫర్ మీల్స్ ఓన్లీ అనే కాన్సెప్ట్ని బేబీ కూడా మనం అలవాటు చేసే కొద్దీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. దానికి సంబంధించిన హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ప్రాపర్గా సెక్రెట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ కలిసి భోంచేస్తున్నారా? ఈ అలవాటు అసలు మీ ఫ్యామిలీలో ఉందా? ఇది పెద్దవాళ్ళకి, ఫ్యామిలీలో కమ్యూనికేషన్కి, పిల్లల హెల్త్కి, పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేయడానికి కూడా చాలా చాలా అవసరం. అందరూ కలిసి తినాలి. మనం లాస్ట్ వీడియోలో కూడా పిల్లల కోసం మరీ స్పెషల్గా ఫుడ్స్ అంతగా చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా మాట్లాడుకున్నాం కదా. అందుకనే ఈ ఫ్యామిలీ టైంలో అందరూ కలిసి కూర్చొని బేబీకి తగినంత కన్సిస్టెన్సీలో అందరితో పాటు ఫుడ్ పెట్టడం, అందరి ప్లేట్లోది బేబీ టేస్ట్ చేయడానికి అలౌ చేయటం చాలా చాలా అవసరం అండి. ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లో 10 మంది తింటున్నప్పుడు బిడ్డ వెళ్ళి 10 మంది దగ్గర కొంచెం కొంచెం తిన్నా కూడా వాళ్ళకి న్యూట్రిషన్ చక్కగా అందేది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ మాత్రమే ఉంటారు, లేదా కేర్ టేకర్. అదేదో బలవంతంగా ఫుడ్ పెట్టినట్టుగా పెట్టడం వలన వాళ్ళకి ఫుడ్తో రిలేషన్ డెవలప్ అవ్వట్లేదు. రకరకాల ఫుడ్స్ వాళ్ళు చూడట్లేదు. ఇది వాళ్ళు తింటున్నారు అనేది వాళ్ళు చూసి నేర్చుకోవటానికి అవకాశం దొరకట్లేదు. పిల్లలు ఎప్పుడైనా కూడా దే విల్ లెర్న్ బై వాచింగ్. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఫుడ్ అనేది ఫ్యామిలీ అందరితో కలిసి పెట్టడం చాలా చాలా అవసరం. దీనితో పాటు బేబీని ఫుడ్ని టచ్ చేయడానికి, ఫుడ్తో ఆడుకోవడానికి, వాళ్ళకి నచ్చింది చేసుకోవటానికి మీరు అలౌ చేయాలి. నిజంగానే ఇది చాలా మెస్సీగా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా చాలా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన కష్టం ఉంటుంది. బట్ స్టిల్ ఎప్పుడైతే బేబీని మీరు ఫుడ్ని టచ్ చేయటానికి, వాళ్ళంతటా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేయటానికి అలౌ చేస్తారో బేబీకి ఫుడ్తో పాజిటివ్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. కొంచెమే తిన్నా కూడా అది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే బేబీని ఫుడ్ టచ్ చేయడానికి అలౌ చేయాలి. వాళ్ళంతా పూసేసుకున్నా పర్లేదు. మరి బేబీకి ఫుడ్ పెట్టే ఏజ్ వచ్చేసరికి హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది. వాళ్ళ చేతిలో ఏది ఉన్నా, మనం ఫుడ్ కాకపోయినా ఇంకేది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. అలానే ఆ టచ్ చేసిన దాన్ని వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు, ఆ టేస్ట్ని అలవాటు చేసుకుంటారు. ఫుడ్తో అలాగే నిదానంగా పాజిటివ్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. పిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటారు. ఒకరోజు బాగా తింటారు, ఒక్కో రోజు అస్సలు తినరు. న్యూట్రిషన్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో వెయిట్ గెయిన్ నార్మల్ రేంజ్లో ఉన్నంత వరకు నథింగ్ టు వరీ. ఈ 6 చేంజెస్ చేసినా కూడా మీ బేబీ ఫుడ్ తినట్లేదా? మరి ఫుడ్ సరిగా తినకపోవటానికి, ఆకలి సరిగా లేకపోవటానికి జబ్బులు ఏమైనా కారణమా? ఆ జబ్బులేంటి? వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలి? పాలు ఎక్కువగా ఇస్తే ఆకలి తగ్గిపోతుందా? ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మన ఛానల్లో మీకు ఉపయోగపడే మీ బేబీకి సైంటిఫిక్ హెల్త్ గైడెన్స్ కోసం అవసరమైన ఎన్నో వీడియోస్ ఉన్నాయి. మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత మందికి చేరేటట్టు వీడియోని షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్.